నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల గురించి మళ్ళా చర్చ మొదలైంది. ఈ గతంలో బీసీలకు 42%తో పాటు స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నామని చెప్పేసి అటు ప్రభుత్వం మాట మీద నిలబడతామని చెప్పి ఆల్రెడీ రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. దానిలో భాగంగానే అనేక మంది సిద్ధమయ్యారు. కొంతవరకు ఖర్చు కూడా పెట్టుకొని ఆ సందర్భంలో ఏదైతే దసరా పండుగ వచ్చింది కొంత ఖర్చు కూడా చేసుకొని అంగరంగ వైభవంగా ఆ పండుగను జరుపుకురు. వాళ్ళ ఆశలకు నిరాశలే మళ్ళీ మిగిలినాయి. ఇక మొత్తం ముచ్చట్లకు పోయే ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందు ఈ బీసీ సంఘాల టైటిల్ అయితే చూడరు ఒకసారి. సిగ్గులేని సంఘాలు మోసపోతున్న బీసీ ప్రజలు అని చెప్పేసి ఎందుకు పెట్టినా అంటే ఒక బీసీ బిడ్డగా ఈ సంఘాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని ఈ సమాజానికి చూపించకపోతే ఖచ్చితంగా మేము కూడా ద్రోహం చేసిన వాళ్ళమే అవుతాం. ఈ ఏ సంఘం సిగ్గులేని సంఘం అని చెప్పేసి నేను చెప్పా. కానీ ఈ సంఘాలలో సంఘాలు కొన్ని సిగ్గులేని సంఘాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఎట్లయిపోయిందంటే బీసీ సంఘాలు అని చెప్పేసి అంటే ఒకటి బీఆర్ఎస్ బీసీ సంఘం, ఒకటి కాంగ్రెస్ బీసీ సంఘం, ఒకటి బీజేపీ బీసీ సంఘం, ఒకటి ఇండిపెండెంట్ బీసీ సంఘం. ఇట్లా తయారైపోయినాయి. పార్టీలకు తొత్తుగా ఉంటుకుంటా సంఘం పేరిట బయట ఏదో మంచి ముద్ర వేసుకొని మంచి ముసుగు వేసుకొని నేను బీసీ నాయకుడిని చెప్పుకుంటున్న వాళ్ళకి చెప్తా ఉన్నా. అగ్రకుల పార్టీలకు తొత్తుగా మారి బీసీలను మీ వైపు మలుపుకోవడానికి, బీసీలో మీరు ఒక నాయకత్వ ముద్ర వేసుకోవడానికి ఇలా బీసీలకు అన్యాయం చేసుకుంటా, బీసీ ప్రజలకు అన్యాయం చేసుకుంటా మీ బతుకును ఎలా తీసుకుంటా ఉన్నారనేది ఒకసారి గమనించాలి. ఇప్పటికే అర్థమై ఉంటుంది సార్, చూస్తున్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎవరు వాళ్ళు అని చెప్పేసి. వాళ్ళకు కూడా కొంతమందికి అరే మా గురించే చెప్తున్నా అని చెప్పేసి భావన కలుగుతుంది చూడు, మా గురించే చెప్తుండేమో అని భావన కలుగుతుంది చూడు. మీ గురించే ఇది. నిజాయితీగా బీసీల కోసం నిలబడే వాళ్ళ కోసం అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడడం కూడా. ఈ మధ్యకాలంలో కొన్ని జేఏసీలు అని చెప్పేసి పెడతా ఉన్నారు. సంతోషం, కలిసి కట్టుగా పోరాటం చేయాలి, జేఏసీగా ఏర్పాటు చేసి అందరూ ఏకతాటిపైన కొట్లాడాలి, దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం. కానీ ఆ బీసీ జేఏసీలలో కూడా వీళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళే ఉంటారు. వీళ్ళు తప్ప వేరేటోళ్ళు బీసీలు కాదు, బీసీ నాయకులు కాదు. ఈ ప్రభుత్వాలు కానీ ఈ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని మెప్పిస్తే చాలు, బీసీలు అందరినీ మెప్పించినట్టే, మేము ఒప్పుకుంటే బీసీలు అంతా ఒప్పుకున్నట్టే, మేము సంతోషంగా ఉంటే బీసీలు సంతోషంగా ఉన్నట్లు అని చెప్పేసి ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ సమాజం అంతా గమనిస్తూ ఉంది. ఇలా బీసీలకు జరుగుతున్న అన్యాయానికి ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు సైతం మద్దతుగా వస్తున్నటువంటి ఈ కాలంలో ఇంకా మీ స్వార్థాన్ని విడవకుండా, ఇంకా మీ ఏదైతే మీకు మాకు గొప్పలు రావాలి, మాకు పేరు రావాలని చెప్పేసి అనే ఆలోచనను విడవకుండా ఏదో ఇంకా పోరాటం చేస్తున్నట్లు నటిస్తూ బీసీలను మభ్యపెడుతూ స్థానిక ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు. ఒకవేళ ప్రభుత్వం కొంతమందికి కన్సాగా చేస్తుంది, ఈ ఎన్నికలకు షెడ్యూల్ అయితే విడుదల చేస్తున్నాం, బీసీల దగ్గర మాకు మంచి పేరు రావాలి కాబట్టి అని చెప్పేసి ఒక దిక్కు మీరు ధర్నాలు వేయరి, మళ్ళీ దీన్ని బ్రేక్ వేయరి. 42% ఇస్తున్నాం, నువ్వు కోట్ల కేసు అయి 42% ఎట్లు ఇస్తారు రాజ్యాంగబద్ధంగా అని చెప్పేసి ఇంకోని రెచ్చగొడతారు. వీటన్నిటి మధ్యలో నలిగిపోతుంది ఎవరంటే బీసీ సమాజం. ఎస్సీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఎస్సీలకు రిజర్వేషన్ ఏదైతే ఇచ్చిండో, వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ ఈ మధ్య కాలంలో సాధించుకోరు. కానీ గతంలోనే ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకు నష్టం లేదు. అయినప్పటికీ వాళ్ళు మనకు మద్దతుగా వస్తూ ఉన్నారు, అయినప్పటికీ మన బీసీలకు సపోర్ట్గా వస్తూ ఉన్నారు. ఇలా బీసీలు వాళ్ళకి వేయాల్సిన అవసరం లేదు రాజకీయంగా. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ ఉన్న కాడ నువ్వు అవునన్నా కాదన్నా ఏదో ఒక ఎస్సీ అయితే గెలుస్తాడు, అది తథ్యం, దాన్ని ఎవడు ఆపలేడు. కానీ అన్యాయం బీసీలకు జరుగుతూ ఉంది. ఆ అన్యాయాన్ని గమనించిన ఎస్సీలు కూడా మనకు మద్దతుగా వస్తూ ఉన్నారు, ఆ అన్యాయాన్ని గమనించిన ఓసీలు కూడా మనకు మద్దతుగా వస్తూ ఉన్నారు. మరి ఇంకెప్పుడు మీరు మీ స్వార్థాన్ని వీడి ఒక పార్టీకి తొత్తుగా ఉన్నామన్న ఆలోచనను వీడి, అరే ఇంతకాలం ఈ సమాజం బీసీ సమాజం పేరు చెప్పుకొని మేము పొట్టగట్టుకున్నాం, ఇకనైనా బీసీలకు న్యాయం చేసే సమయం వచ్చినట్టుంది, బీసీల తరపున నిలబడదామన్న ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? ఇలా బీసీ ఉద్యమం అయిపోతే మీరు చేయడానికి పోరాటాలు ఉండయి, మీరు ఏదో ఒకటి చూపించుకోవాలి కదా, నిత్యం ఏదో ఒక ప్రదర్శన చూపించుకోవాలి, సమయం గడపాలి, ఏదో ఒకటి ప్యాకేజీలు అందుకోవాలి. ఇదే నడుస్తూ ఉంది రియాలిటీగా. అది ఇవ్వాలని చెప్పేసి నేను పేర్లు చెప్ప, మీరు ఆలోచించుకోరు.
నిజంగా ఇంకా బీసీ సంఘాలు క్లియర్గా అనుకుంటే ఒక తాటి మీదకి వచ్చి అన్ని సంఘాలం అందరం కలిసి ఒక తాటి మీదకి వెళ్దాం. ఎవరు ఈ మధ్యకాలంలో తీన్మార్ మల్లన్న ముందుకు వస్తున్నారు అని చెప్పేసి అంటే తీన్మార్ మల్లన్న మళ్ళీ ఇదే బీసీ సంఘాలు నూకేస్తాయి. ఇక జాజుల సీను ముంగడికి వస్తున్నాడే జాజుల సీను ఇదే సంఘాలు నువ్వు వేరే సంఘాలు వచ్చి అయినా నువ్వు కిందికి నూకేసే ప్రయత్నం చేస్తాయి. ఈ ఆర్ కృష్ణ వస్తున్నాడే ఆర్ కృష్ణ నూకే ప్రయత్నం చేస్తాయి. ఈ మధ్యకాలంలో ఒక జేఏసీ పేరిట విశారదన్ మహారాజు కావచ్చు ఇంకా అనేక మంది బీసీలను చైతన్యం చేయాలని చెప్పేసి అదే ఆలోచనగా పోరాటాలు చేస్తామనుకుంటా ధర్నాలు చేస్తామనుకుంటా అనేక ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళను కూడా బీసీలే నూకేస్తారు. ఇదంతా జరుగుతుంది వాస్తవం. ఎందుకంటే ఈడ నేను మాత్రమే ఎక్స్పోజ్ కావాలి, ఈడ నేను తప్ప మరొకరు ఎక్స్పోజ్ కాకూడదు అన్న మీ స్వార్థపూరిత ఆలోచనే ఇలా బీసీలకు అన్యాయం జరిగేలా చేస్తూ ఉంది. ఇలా బీసీలను మోసం చేస్తూ ఉంది. మీకు సిగ్గు లేకుండా ఒక సంఘం పేరు చెప్పుకొని ఇక మేము ఈ సంఘం తరఫున బీసీలకు మేలు చేస్తాం, వాళ్ళకు కిరీటాలు తీసుకొస్తాం, రాజాధికారం సాధిస్తాం అని చెప్పుకుంటా ఇక బీసీ ప్రజలను మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇకనన్నా దయచేసి చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీ స్వార్థాన్ని వీడండి, బీసీలకు న్యాయం చేసే దిశగా నడవండి. ఇప్పుడు సమయం వచ్చింది. అన్ని పార్టీలు మన వైపు చూస్తూ ఉన్నాయి, అన్ని సంఘాలు మన వైపు చూస్తూ ఉన్నాయి, అన్ని కుల సంఘాలు మన వైపు చూస్తూ ఉన్నాయి, అన్ని వర్గాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. బీసీలు ఏకతాటి మీదకి వస్తే ఆ స్టేజ్ మీదకి పోయి మా మద్దతు తెలుపుతామని చెప్పేసి ఓసీ చూస్తూ ఉన్నాడు. ఆ స్టేజ్ మీదకి పోయి మా మద్దతు తెలుపుతామని చెప్పి ఒక ఎస్సీ చూస్తూ ఉన్నాడు. ఆ స్టేజ్ మీదకి పోయి మా మద్దతు తెలుపుతామని ఒక ఎస్టీ చూస్తూ ఉన్నాడు. కానీ బీసీలు ఏం చూస్తూ ఉన్నారు? ఈ బీసీ సంఘాలు ఏం చూస్తూ ఉన్నాయి? ఆ స్టేజ్ మీద నేనున్నప్పుడే వీళ్ళందరూ రావాలి. ఇక మా కృష్ణన్ననో లేదంటే మల్లన్ననో లేదంటే జాజల సీనన్ననో ఇంకోలో చక్రధర్ గౌడో ఇంకోలో ఈ మధ్యకాలంలో కొంతమంది బీసీ సంఘాల్లో బీసీలు వస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు ఉన్నారనుకో, అరే మల్లన్నకి ఎందుకు ఇవ్వాలి ఈ క్రేజ్ అంతా, అరే జాజుల సీన్కి ఎందుకు ఇవ్వాలి ఈ క్రేజ్ అంతా, అరే చక్రధర్కి ఎందుకు ఇవ్వాలి ఈ క్రేజ్ అంతా, అరే కృష్ణన్నకి ఎందుకు ఇది సాగుతూ ఉంది. అదేదో గతంలో మా చిన్న ఉన్నప్పుడు ఒక కథ చెప్తుండే, ఒక విమానంలో ఎండ్రికాయల బుట్టలు తీసుకుపోతారంట, కొన్నిటికేమో బట్టలు కడతారు, ఒకదానికి మాత్రం కప్పరంట. ఆ ఎండ్రికాయల బుట్టకి ఎందుకు బట్ట కప్పలేరని చెప్పేసి అంటే అది ఇండియాకి సంబంధించిన ఎండ్రికాయలు అవి, అందుకే కట్టలేమని చెప్పేసి అంటే అవి బయటకు పోతే ఎట్లా అని చెప్పేసి ఒక ఆయన అడిగితే చెప్పిండంట ఆయన, అది ఇండియన్ ఎండ్రికాయలు అవన్నీ కూడా ఒక ఎండ్రికాయ మీదకి వచ్చే లోపల కింద ఉన్న ఎండ్రికాయ ఏం చేస్తుంది, వీటి మాకన్నా ముందు ఎట్లా పోతాడని చెప్పేసి ఇది గుస్తుంది, మళ్ళీ ఇది ఎక్కే లోపు ఇంకోటి గుస్తుంది, ఇదే జరుగుతుంది. సో వీటికి బుట్ట లేకున్నా సరే వాళ్ళే కిందికి గుంజుకుంటారు, పైన రాకుండా చూసుకుంటారు. ఇక దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దాని మీద బట్ట అవసరం లేదు, బట్ట ఖర్చు దండగా అని చెప్పేసి ఒక ఆయన కథ చెప్తున్నానంటే చిన్న ఉన్నప్పుడు మాకు చెప్తుండే. మనం ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలని చెప్పేసి చిన్న ఉన్నప్పుడు మాకు చెప్తుండే. కానీ సమాజంలోకి బయటకు వచ్చినాక నిజాలు తెలుస్తున్నప్పుడు వాస్తవాలను గమనిస్తున్నప్పుడు ఆగో మాకు పాటలేమో గిట్లా చెప్పిర్రు, గిట్లా వేయాలని చెప్పేసి మా సార్లు చెప్పిర్రు. కానీ ఈ సమాజంలో అట్లా లేదు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలన్న ఆలోచనలో ప్రజలు లేరు. ఒక సంఘాన్ని ఇంకో సంఘం ప్రోత్సహించుకోవాలన్న ఆలోచనలో సంఘం లేదు. ఒక నాయకుడిని ఇంకో నాయకుడు ప్రోత్సహించాలన్న ఆలోచనలో ఇంకో నాయకుడు లేడు. ఎందుకంటే ఇక్కడ నేనే నెంబర్ 1గా ఉండాలి, ఇక్కడ నేనే నిలబడాలి, ఇక్కడ నేనే నెగ్గాలి. ఇలా పేపర్లో ఫస్ట్ పేరు నాదే రావాలంటే నేను తప్ప ఇంకెవరు ఉండదు. ఇది సాగుతూ ఉంది. దీనివల్ల నష్టం ఎవరికి జరుగుతూ ఉందంటే అమాయకమైన బీసీ ప్రజలకు జరుగుతూ ఉంది. అమాయకమైన ప్రజలు అరే ఆ సంఘం వాళ్ళతో పోతే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ సంఘం ఏమిటో నడుస్తూ ఉన్నారు, ఈ సంఘంతో పోతే మనకేమైనా న్యాయం జరుగుతుందని ఈ సంఘంతో పోతూ ఉన్నారు. అల్టిమేట్గా ఆ సంఘ నాయకులు అందరూ లబ్ధి పొందుతూ ఉన్నారు, కానీ ఈ ప్రజలకైతే న్యాయం జరుగుతలేదు. ఇలా ఎట్టకేలకు పాత రిజర్వేషన్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోతుంది. తథ్యం ఎవరు ఏమన్నా కాదన్నా కొన్ని సంఘాలు బయటకు వస్తాయి, అల్లర్లు చేసే ప్రయత్నాలు చేస్తాయి, స్థానిక ఎన్నికలను ఆపాలని చెప్పేసి పోరాటాలు చేస్తాయి. కానీ మీ పోరాటం అంతా కూడా వృధానే. వాళ్ళు చేయాలనుకునేది వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రభుత్వాలకు క్లారిటీ ఉంది, మనం ఏం చేయాలనుకుంటాం, మనం ఏం చేస్తాం, ప్రజలు ఒకవేళ తిరగబడితే ఏం చేయాలి, తిరగబడకపోతే ఏం చేయాలి అన్న క్లారిటీలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ బీసీల నుండి మనకు ఇబ్బంది ఉందనుకో, అదే బీసీ నాయకుడిని ఒకరిని లేపి అరే ప్రభుత్వం తప్ప మనకు న్యాయం జరగదు, ఇప్పుడైతే మౌనంగా ఉండురు అని చెప్పించే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లోపు షెడ్యూల్ 9లో పెట్టించే బాధ్యత మాది. ఈ పోరాటం మేము కొనసాగిస్తాం, ఈ పోరాటం మేము ముందట పెట్టుకుంటాం.
ఇక దీని మీదే మనం నడుస్తాం, కలిసికట్టుగా ఉందాం, ఈ ఎన్నికలు అయితే ప్రభుత్వానికి సహకరించండి అని చెప్పి ఈ ఎన్నికలు కూడా కొడతారు. మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎవని ఊసు ఉండదు, ఎవనికి పత్తు ఉండదు, జాడు ఉండదు. ఇక స్థానిక ఎన్నికల మీద ఇట్లా కొట్లాడారు కదా, మరి అసెంబ్లీ ఎన్నికల మీద కొట్లాడరు అని చెప్పేసి అంటే ఈ నాయకులు కొట్లాడరు. ఎందుకంటే ఈ నాయకులకు తాయిలాలు ఇచ్చేటువంటి నాయకులు అంతా కూడా అగ్రకుల నాయకులు. ఇక వీళ్ళు అసెంబ్లీకే అసలు ఇప్పుడు ఏంటంటే తాయిలాలు ఇచ్చేటోనికే సూటు పెడితే వాడు తాయిలాలు ఏడికెళ్ళి ఇస్తాడు, ఇయ్యడు. అందుకే ఆడ చేయరు, ఉద్యోగాల కాడ వేయరు. కేవలం స్థానిక ఎన్నికలలో మా సర్పంచ్లు కావాలి, మా ఎంపీటీసీలు కావాలి, మా జెడ్పీటీసీలు కావాలి, మా ఎంపీపీలు ఎంపీటీసీలు కావాలని చెప్పేసి పోరాటాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల మన కొరిగేది ఏం లేదు. స్థానికంగా ఎవరు బలంగా ఉంటే అది పార్టీలతో కానీ బీసీలతో ఎట్లాంటి అవసరాలు లేకుండా ఒక జనరల్ స్థానం వచ్చిందనుకో ఖచ్చితంగా ఆడ బీసీ నిలబడి బీసీ మంచోడంటే బీసీ గెలుస్తాడు. అది జగమెరిగిన సత్యం. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. స్థానిక ఎన్నికలలో మనకు ఈడ కాదు కదా కావాల్సింది, ఆ ఉద్యోగాలలో కావాలి, ఆ విద్యలో కావాలి, మనకు అసెంబ్లీలో మన సీట్లు కావాలి, సీఎం సీటు కూడా మనకు కావాలని చెప్పేసి కొట్లాడాలి. కానీ మొత్తం ఈ ఎల్లెంకల పడి ఈ సర్పంచ్ ఎలక్షన్లు తప్ప మనకి ఇంకోటి లేదని చెప్పేసి మొత్తం ప్రజలందరినీ సర్పంచ్ ఎలక్షన్లలో మభ్య పెడతా ఉన్నారు. సో దయచేసి చెప్తా ఉన్నా బీసీ నాయకులకు, ప్రస్తుతానికైతే పేర్లు తీయకుండా చెప్తా ఉన్నాం. మాకు ఎట్లాంటి ఇబ్బంది అయినా మాకు ఏమి ఇబ్బంది లేదు, నాకు క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే కోట్ల మంది జనాలను మోసపోతూ ఉన్నారు మీ మాటలు నమ్మి, కోట్ల మంది బీసీలు నష్టపోతూ ఉన్నారు మీ మాటలు నమ్మి. సో వాళ్ళకు ఖచ్చితంగా నిజం తెలిపే ప్రయత్నం చేస్తాం. ఇక నెక్స్ట్ టైం మీరు ఏం అదిరిస్తారో బెదిరిస్తారో ఏమైనా చేసుకోరు, కానీ కొంత మార్పు రాకపోతే, మీలో మార్పు గమనించకపోతే, మాకు ఇట్లా మార్పు కనిపించకపోతే నెక్స్ట్ టైం పేర్లు చెప్పి మీ ఫోటోలు చెప్పి మీ బతుకులు మొత్తం బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తాం. ఇక ఖచ్చితంగా అది ఓలన కానీ మీ వెనక ఎంత ఓలను ఉండని. ఇక మా అంటే బెదిరిస్తారు, జైలు పాలు చేస్తారు, ఇక అంతకుమించి ఏం చేయరు. ఇక మరీ తెగిస్తే ఇక ఏం చేస్తారో చేయరు. ఇక అంతే, అన్నిటికీ తెగించినాం. ఇక మాట్లాడేటప్పుడే అన్నిటి పెట్టినాం. ఇక భయంతో మాట్లాడే రోజులు పోయినాయి. ఎందుకంటే సమాజాన్ని అరే వాళ్ళు పెద్దోళ్ళు మనకంటే ముందున్నారు, బీసీలకు ఒక మార్గం చూపిస్తారు, బహుజనులకు ఒక మార్గం చూపిస్తారు, వాళ్ళని మనము కాపాడుకోవాలన్న ఆలోచనతో ఆ ఐడియాలజీతో బయటకు వచ్చినాం. కానీ మీ నిజస్వరూపాలు చూసినాక అరే పెద్దోడు అనుకున్నాం కదా ఇంత పెద్ద దొంగ అయినది, మంచోడు అనుకున్నాం కదా ఇంత మంచం మీదకి వెళ్ళి లేస్తలేడేంది, మనకు సమస్య వస్తే అన్న ఆలోచనలా మాకు ఇబ్బంది అనిపిస్తూ ఉంది ఆ ఆలోచన కూడా. సో దయచేసి రిక్వెస్టే చేస్తూ ఉన్నా, ఇప్పుడు రిక్వెస్టే చేస్తూ ఉన్నా, మారండి, ఏకతాటి మీదకి రండి. ఈ సర్పంచ్ ఎన్నికలు ఎట్లాగో పోయినాయి, అవి రావు. మా అంటే ధర్నాలు చేసినట్టు చేసి ఏదో మళ్ళీ పెండింగ్ పెట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ సర్పంచ్ ఎన్నికలు ఒడిచిపోని. కానీ మనకు కావాల్సిందల్లా అసెంబ్లీలో స్థానాలు కావాలి, పార్లమెంట్లో స్థానాలు కావాలి, ఉద్యోగాల్లో కావాలి, విద్య వైద్యంలో కావాలి మనకు రిజర్వేషన్. ఇక్కడ కాదు కావాల్సింది, ఇక్కడ కాదు మనం పోరాటం చేయాల్సింది. మనకు అనుకూలంగా వస్తున్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓసీలకు, మైనార్టీలకు కూడా చెప్తా ఉన్నా, మీ సహకారం ఖచ్చితంగా బీసీలకు ఉండాలి. మీరైన నాయకత్వం వహించి బీసీలను మార్చే దిశ నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. బీసీలో ఉన్నటువంటి మేధావులంతా కూడా మౌనంగా ఉంటారు. మీ మౌనము బీసీలకు ఒక శాపంగా మారుతుంది. మీకు వాస్తవ నిజాలు తెలిసినప్పటికి కూడా అరే మనకెందుకులే ఈ పెంట, మనం చెప్తే మన మీద అరుస్తారు ఎందుకు, ఇదంతా టాపిక్ మన మీద తిరుగుతుంది ఎందుకు అన్న ఆలోచనతో మీరు మౌనం పాటిస్తూ ఉన్నారు. ఈ మౌనం రేపటి బీసీ భవిష్యత్తుకు ప్రమాదం కాబోతూ ఉంది. మౌనం వీడండి, నిజాన్ని సమాజానికి చూపించే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకటికి 100 సార్లు చెప్తా ఉన్నాం. అనేక మంది ఉన్నారు, వాళ్ళని బీసీ నాయకులుగా చూస్తలే. ఇక పృథ్వి అన్న, విఠలన్న, పాశమన్న, ఇంకా విమలక్క, వీళ్ళందరూ బీసీలే. కానీ వీళ్ళని బీసీలుగా చూపించారు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఇట్లా ఆ సమాజానికి అటువైపు వస్తే అరే బీసీలంతా అటుముఖం పెడతారు కదా, ఎందుకు వాళ్ళని చూపించడు. ఏదైనా బీసీ మీటింగ్లో అయితే వాళ్ళని విలువరు, ఎందుకంటే వాళ్ళు వాస్తవాలు మాట్లాడతారు కాబట్టి. అట్లాంటి వాళ్ళని నిలిచినప్పుడు కదా మీ చిత్తశుద్ధి ఏందో తెలిసేది. మీ మీటింగ్లకు వస్తున్నారు అని చెప్పేసి అంటే ఎంతో కొంత మీ దగ్గర నిజాయితీ ఉందని చెప్పేసి అనుకుంటాం కదా. అందరు కలిసిపోండి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇక వాళ్ళు పిలుస్తలేరు మమ్మల్ని అని చెప్పేసి కాదు, వాడు పిలిచినా పిలవకున్నా, వీళ్ళని పిలవాలనిపించినా పిలవాలనిపించకున్నా ఖచ్చితంగా అందరు బీసీలు కలిసి మరో జేఏసీ పెట్టండి.
అందులో ఈ జేఏసీలు ఇప్పుడు పెట్టిన కొన్ని జేఏసీలు ఉన్నాయి కదా, అన్ని జేఏసీలు కలిసి ఏకతాటి మీదకి రండి. తెలంగాణ ఉద్యమం అప్పుడు సబ్బండ తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలన్నీ, కులాలన్నీ, మతాలన్నీ ఏకతాటి మీదకి వస్తే తెలంగాణ సాధించుకున్నాం. ఆ మూమెంట్ కూడా బీసీ సంఘాలు తీసుకురావాలని చెప్పేసి, బీసీలందరినీ ఏకతాటి మీద తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా, మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దయచేసి మంచి మనసుతో ఆలోచించండి. మన బీసీ జనాభా భవిష్యత్తు, మన బీసీ విద్యార్థుల భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దండి. మిమ్మల్ని దేవుళ్ళుగా కొలిచే రోజులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేసే ప్రయత్నం చేయండి, వాస్తవాలను ప్రజలకు తెలిపే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. చూస్తున్నానండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరీవన్.